'గేమ్ చేంజర్' మూవీలో సాంగ్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? సో, దాదాపు 5 పాటలున్నాయి. 5 పాటలకి ఇప్పుడైతే షూటింగ్ కోసం భారీ బడ్జెట్‌నైతే మూవీ టీమ్ అయితే చెప్పింది. సో, ఇప్పుడు గ్రాండ్ విజువల్స్‌తో ఈ పాటలైతే ఉండిపోతున్నాయంట. సో, ఎప్పుడు చూడని విధంగా అయితే ఈ సాంగ్స్ ఉంటాయి. సో, చాలా కోట్లయితే ఖర్చు పెట్టారు. సో, అవేంటో ఈరోజు వీడియో అప్డేట్‌లో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. తమిళ్ స్టార్ డైరెక్టర్ 'శంకర్' మూవీలో అయితే పాటల గ్రాండ్ విజువల్స్, భారీ సెట్‌లతో అయితే ఉంటాయి. సో, సాంగ్స్ షూటింగ్ అప్పుడైతే నిర్మాతలతో భారీగానే ఆయన ఖర్చు చేస్తారు. ఇక 'రోబో 2.0', 'ఐ' సహా 'శంకర్' తెరకెక్కించిన చాలా మూవీస్‌లో ఇదే జరిగింది. ఇక గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' హీరోగా నటించిన 'గేమ్ చేంజర్' సినిమాలో 'శంకర్' ఇదే ఫాలో అయ్యారు. ఈ సినిమాలో పాటల షూటింగ్ కోసం భారీ బడ్జెట్ అయిందనైతే సమాచారం బయటకొచ్చింది. ఓ మిడ్ రేంజ్ మూవీకి అయ్యేంత బడ్జెట్‌ని ఈ సాంగ్స్ షూటింగ్ అప్పుడైతే ఈ ప్రొడ్యూసర్స్ అయితే పెట్టేస్తారు. సో, 5 పాటలున్నాయి. మొత్తానికి 75,00,00,000 అయినాయంట. అంటే చిన్న సినిమాలు దాదాపు ఎన్నైనా తీసేయొచ్చు. ఓ 10 వరకు తీసేయచ్చేమో. సో, 'గేమ్ చేంజర్' చిత్రంలో 5 పాటలు చిత్రీకరణకు సుమారు 75,00,00,000 ఖర్చయిందనైతే తాజాగా సమాచారం బయటకొచ్చింది. పాటలకు భారీ సెట్లు, గ్రాండ్ విజువల్స్, చాలామంది బ్యాక్ డ్రాప్ డాన్సర్లయితే ఉపయోగించారు. దీంతో ఖర్చు భారీగా అయింది. ఏకంగా పాటలకే 75,00,00,000 బడ్జెట్ నిర్మాతలనైతే వెచ్చించారు. ఈ సినిమా మొత్తం బడ్జెట్ సుమారు 350,00,00,000 అనైతే అంచనా. ఇక భారీతనంతో పాటలు. 'గేమ్ చేంజర్' చిత్రం నుంచి ఇప్పటికే 'జరగండి జరగండి', ఇక 'మచ్చా మచ్చా', ఇక 'నా సరేనా', ఇక 'దోస్త్' సాంగ్స్ అయితే వచ్చాయి. లిరికల్ వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. ఈ పాటలన్నీ గ్రాండ్‌నెస్‌తో ఉన్నట్టయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 'జరగండి' సాంగ్ కోసం భారీ సెట్, సుమారు 600 మంది డాన్సర్లను వినియోగించినట్టయితే తెలుస్తుంది. 13 రోజుల పాటు ఈ సాంగ్ ఏమో షూట్ చేసేసారంట. ఇక 'రా మచ్చా మచ్చా' సాంగ్ కోసం 1000 మందికి పైగా డాన్సర్లు కనిపిస్తారు. 'నానా హైరానా' 'దో' పాటలో విజువల్స్ రిచ్‌గా గ్రాండ్ లుక్‌తో అయితే ఉన్నాయి. ఇక 'నానా హైరానా' పాటను న్యూజిలాండ్‌లో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో అయితే తీశారంట. మూవీ షూట్ అయితే అది. ఆ సాంగ్ ఒకటి. 'దోప్' సాంగ్ భారీ సెట్‌లతో అయితే ఇక ఫారినర్ డాన్సర్లు ఉంటారు కదా! ఆళ్ళనైతే ఉపయోగించారంట. ఈ మూవీ నుంచి మరో సాంగ్ రావాల్సి ఉంటది. మొత్తంగా శంకర్ తన మార్క్ ఉండేలా గ్రాండ్‌గా ఈ మూవీలో సాంగ్స్‌ను అయితే చిత్రీకరించారు. ఏకంగా 5 పాటల షూటింగ్‌కే 75,00,00,000 ఖర్చయ్యాయంటే చూడండి మరి. ఇక 'గేమ్ చేంజర్' మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ పతాకంపై దిల్ రాజు అయితే నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 10న అయితే విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషలో కూడా ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ మూవీలో 2 క్యారెక్టర్స్ అయితే ఉంటాయి రామ్ చరణ్. సో, రాజకీయాల చుట్టూ సాగే యాక్షన్ డ్రామా మూవీగా ఈయనైతే ఎక్కించారు. ఈ మూవీలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయని అయితే దిల్ రాజు ఇప్పటికే చెప్పారు. 'గేమ్ చేంజర్' చిత్రం ప్రమోషన్‌లో భాగంగా విజయవాడలో రామ్ చరణ్‌కే 256 అడుగుల భారీ కటౌట్ అయితే ఏర్పాటైంది. ఇండియాలో ఇప్పటివరకు ఇదే అత్యంత ఎత్తైన కటౌట్‌గా రికార్డు నెలకొంది. ఈ సినిమా ట్రైలర్‌ను జనవరి తొలి వారంలో రిలీజ్ చేసేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తుంది. దీనికోసం ఓ ఈవెంట్ కూడా ఉండొచ్చు. ఇటీవలే డల్లాస్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఓ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉంది. ఈ మూవీలో రామ్ చరణ్‌కి హీరోయిన్‌గా అయితే కీరా అద్వానీ అయితే ఉంది. ఎస్‌జే సూర్య, అంజలి వీళ్ళైతే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి తమన్. సో, ఇది ఈరోజు అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.